అయితే మన శ్రీమాన్ మోడీ సారు వారు శ్రీ అమిత్ షా సారు వారు తాపకోసారి ఏమంటారు అలా తెలుగులో చెప్తా నేను. దేశంలో నిరుద్యోగం లేనే లేదు. పువ్వుపాటి అధికారంలోకి వచ్చినాక బొచ్చడు నౌకర్లు వచ్చినాయి. లక్షల మంది నౌకర్లు చేస్తాన్లు. డబల్ ఇంజన్ సర్కారు ధమాకా. మోడీ 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 అని అంటుంటారు కదా నొల్ల. నిజమేనా నొల్ల? అసలు నౌకర్లట బొచ్చడు వచ్చినాయా? మోడీ సారు మస్తు ఇప్పించిండా? సరే సరే, ఇక జవాబు మీ మనసులే పెట్టుకోర్రి. ఆగో, వామ్మో, ఇదేదో జాతరనో లేకుంటే రథయాత్రనో అనుకోగల. కాదు కాదు, నౌకర్ల కోసం తన్లాట. బొంబాయిలోనోళ్ళ గా ఎయిర్ ఇండియా విమానం కంపెనీలు ఎయిర్పోర్టులో పనిచేసేందుకు మనుషులు కావాలని ప్రకటన ఇచ్చిరట. 2000 పోస్టులున్నాయి. ఇక ఆ పోస్టుల కోసం ఇగో లక్షల మంది బొంబాయి ఎయిర్పోర్టుకు వచ్చిర్రు. మరి అదేమన్నా ఆఫీసర్ నౌకరా? టికెట్లు ఇచ్చేదా అంటే అది కాదట. విమానంలోకి వెళ్ళి సంచులు మూటలు ముల్లెలు దించుడు, విమానంలో ఎక్కిచ్చుడు, గీ పని అన్నట్టు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే రైల్వే కూలీ లెక్క విమానాల కూలీలు అన్నట్టు. జీతం 20,000 రూపాయలకు కొంచెము అటు ఇటు ఉంటదట. ఇక ఈ కొలువుల కోసం పాపం పిల్లగాన్లు ఎట్లా ఎగబడ్డరు చూడు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఇక వీళ్ళను కంట్రోల్ చేసుడు ఎవ్వరితోని కాలే. పాపం వీళ్ళకు తిండి లేదు, టీకానా లేదు. గంత మందికి ఇంటర్వ్యూ అంటే మాటల మరి. అవి చూడురి, పాపం తొక్కిసలాటలు కూడా అయినాయి, దెబ్బలు కూడా తిన్నారు. మొన్న కూడా గిట్లనేనోళ్ళ గుజరాత్ లా ఏదో ప్రైవేట్ కొలువు కోసం 100 కాదు 1000 మంది వచ్చి కింద పడ్డరు. ఏమన్నా అంటేనేమో మోదీ సార్ ఏమంటాడోల్లా నిరుద్యోగం మస్తు తగ్గింది, అందరూ మస్తు సంతోషంగా ఉన్నారు, పువ్వు గుర్తు పాలనలా నౌకర్లు బాగా వచ్చినాయి అంటుండు. కానీ బయట చూస్తేనేమో గీ కథ ఉన్నది. వీళ్ళని ఇట్లా చూస్తుంటే మళ్ళా పాతకాలం నాటి నిరుద్యోగ భారతం కథగా నవడుతుంది.